హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి మా మల్బరీ ఎంత బాగా వచ్చినాయో కాయలు. ఇప్పుడే అంత రెడ్డిష్ గా అవుతున్నాయి. చాలా బాగున్నాయి, అసలు చూస్తుంటే చెట్టు నిండా కాయలే ఉన్నాయి. ఇదిగోండి ఎంత బాగున్నాయో. బాగా పండినవి మాత్రమే కోస్తున్నానండి, మళ్ళీ ఎప్పటికప్పుడు కోసుకుంటూ ఉండొచ్చు. పండినట్టు ఇలా కోసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా వచ్చినాయి, ఎంత బాగా వచ్చినాయో చూడండి. చెట్టు నిండా పోతే ఉంది. ఇప్పుడే ఇదిగోండి ఎంత బాగుందో. ఇవన్నీ మనం కోసేసుకోవచ్చు. పండిని ఇగో ఇట్లాగా రెడ్డిష్ బ్లాకిష్ లాగా ఇట్లా వస్తే కోసేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ బాగుంటాయి. మిగిలిన పుల్లగా ఉంటాయి, అవి ఎప్పటికప్పుడు పండినట్టు కోసేసుకోవచ్చు ఇట్లాగా. ఇదిగోండి ఎంత బాగుందో. ఇట్లా బాగా వస్తుంది. ఇదిగోండి ఇట్లా ఉంటాయి. ఇవి పండినట్టు అన్నమాట. ఇట్లా ఉంటాయి. ఇవి ఇంకా పండనివి. ఇలా కోసేసుకుంటే బాగుంటది, తినచ్చు మనం చక్కగా. ఎన్ని ఇదిగోండి చెట్టు నిండా వచ్చినాయి బాగా. అసలు ఎంత బాగుందో చూడ్డానికి. మొత్తం ఇప్పుడే రెడ్ అవుతున్నాయి. ఈ వీక్ మొత్తానికి ఇవన్నీ పండిపోతూ ఉంటాయి కొన్నిగా. మనం వీక్లీ 2 weeks కి ఒకసారి బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, సివిడి గ్రాన్యువల్స్ ఇవన్నీ వేస్తూ ఉండాలి. వేస్తూ ఉంటే బాగా వస్తూ ఉంటాయి ఇవన్నీ ఇలాగా. మళ్ళీ పూతంతా అయిపోయిన తర్వాత మనం ఆకులన్నీ తీసేయాలి. అప్పుడు మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఎవర్ గ్రీన్ 365 days వస్తూనే ఉంటాయి. కాకపోతే కాపంతా అయిపోయాక మొత్తం అన్ని పించింగ్ చేసేయాలన్నమాట. ఈ ఆకులన్నిటిని తీసేస్తూ ఉండాలి. అప్పుడు కొత్త ఆకు మళ్ళీ పిందెలు అన్ని స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చినాయో. మీకు కూడా ఇలాగే వస్తాయి, మీరు కూడా పెంచుకోండి. మీ పిల్లలకి అన్ని ఇలాంటి ఫ్రూట్ ప్లాంట్స్ ఇవన్నీ పెట్టండి ఆర్గానిక్ గా. చాలా బాగుంటది, మనకి హ్యాపీగా ఉంటది. ఇలాగా మనకి ఇలా ఫ్రూట్స్ మనమే పెంచుకోవచ్చు అని పిల్లలకి నేర్పిస్తూ ఉండాలన్నమాట. పెస్టిసైడ్స్ లేని ఫుడ్ తో మనం ఎట్లా చెయ్యొచ్చు అనేది అందరికి నేర్పించవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.